ప్రభుత్వం పత్రికపై స్వచ్ఛ పత్రికపై దాడి చేయడమా? సిగ్గు సాక్షి పత్రికపై దాడి చేయడమా? కూటమి ప్రభుత్వం సాక్షి పత్రికపై దాడి చేయడమా? సిగ్గు సాక్షి పత్రికపై దాడి చేయడమా? పత్రికా స్వేచ్ఛపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాడిని సిపిఐఎంఎల్ ప్రజాపంద మాస్లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. చంద్రబాబు నాయుడు అంటేనే నియంత, చంద్రబాబు నాయుడు అంటేనే హక్కుల్ని కాల్దాచివేయడం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు విద్యుత్ ఉద్యమాన్ని అణచివేయడానికి గుర్రాలను ఉపయోగించాడు. అణచివేయడానికి తుపాకులు ఉపయోగించి ప్రాణానికి బలిగొన్న ఈ చంద్రబాబు నాయుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి ప్రజాస్వామిని కూని చేస్తున్నాడు. అట్లాగే పత్రికా స్వేచ్ఛని సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. అందుకనే ప్రపంచ బ్యాంకు జీతగాడని ఆ రోజే అన్నాం. ఈ రోజు కూడా ట్రంప్తోని, ఈ రోజు కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో జతగట్టి ప్రజా హక్కుల్ని కాల్చేస్తా ఉన్నాడు. ముఖ్యంగా ఈరోజు సాక్షి సిబ్బంది పెట్టిన కేసులన్నింటినీ కూడా రద్దు చేయాలని, అట్లాగే పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవడం కోసం అందరం ఐక్యంగా ఉద్యమిద్దామని చెప్పేసి నేను పిలుపునిస్తా ఉన్నాను. ఇంకొక చిన్న రిక్వెస్ట్, పత్రికా విలేకరులకు, పత్రికా యజమానులకు ఒక పత్రికపై దాడి జరుగుతుందని చెప్పేసి మీరు చూసి ఆనందించకండి. మీ తర్వాత వచ్చేది మీ వంతే. అందుకని ఈ సాక్షిపై జరుగుతున్న దాడిని మీరందరూ కూడా కలిసి ముందుకు రావాలి ఖండించడానికి అని చెప్పేసి మా పార్టీగా మేము పిలుపునిస్తా ఉన్నాం. ప్రపంచ బ్యాంకు జితగాడు కార్పొరేట్ శక్తులకు కనుసైగల్లో పనిచేసేటువంటి గత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే పనిచేసినాడు. ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే పద్ధతిలో పనిచేస్తూ ఉన్నాడు. ఇలా పత్రికకు స్వేచ్ఛ ఉంది, రాజ్యాంగంలో పత్రికకు స్వేచ్ఛ ఉన్నప్పుడు మరి మీరు ఒక రాష్ట్రం బదిలీ ఇంకో రాష్ట్రం మీద పడి ఇలా సాక్షి పత్రిక ధనంజయ రెడ్డి గారి మీద ఇలా దాడి చేయడం అంటే ఇది అప్రజాస్వామికం అని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు ఒక నియంత పాలన ఆపాలని చెప్పేసి, పత్రిక మీద చేస్తున్నటువంటి దాడులు ఆపాలని చెప్పేసి, లేకుంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పేసి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని మరోసారి సిపిఐ పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రధానంగా మీడియా అంటే అది ప్రజల పక్షము, ప్రధాన ప్రతిపక్షం యొక్క పాత్రని మీడియా పోషిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇలా కూటమి ప్రభుత్వం పేరుతో చంద్రబాబు ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి దమనకాండ, ముఖ్యంగా ప్రజలకు కనీస అవసరాలైనటువంటి విద్యా వైద్యాన్ని మొత్తంగా కూడా కార్పొరేట్ కంపెనీలకు, ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడంలో భాగంగా ఇవాళ ప్రజా సంపదను, దేశ సంపదను, రాష్ట్ర సంపదను కూడా మొత్తంగా కూడా అంబానీ, అదానీ కంపెనీలకు అప్పగించడంలో భాగంగా ఇవాళ వాళ్ళ పాలన కొనసాగుతూ ఉన్నది. దీన్ని సాక్షి మీడియా కావచ్చు, ఇంకొక మీడియా కావచ్చు, ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ఇది కేవలం సాక్షి మీద దాడి మాత్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద దాడి, ఇది భారత ప్రజల మీద దాడిగా మేము చెప్తా ఉన్నాం. వెంటనే ఇట్లాంటి దమనకాండ చర్యల్ని కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం మానుకోవాలని చెప్పేసి మేము హితవు పలుకుతా ఉన్నాం. చరిత్రను గుర్తు చేసుకోవాలని చెప్పేసి కూడా చంద్రబాబును మేము హెచ్చరిస్తూ ఉన్నాం. గతంలో జరిగిన ఇట్లాంటి ఏదైతే అమానుష చర్యలకు పాల్పడిన వెంటనే నువ్వు గద్ద దిగిన చరిత్ర కూడా ఉన్నది. ఆ చరిత్రను మర్చిపోవద్దని చెప్పేసి చంద్రబాబు ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ ప్రజలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ఉన్నది. మొత్తంగా కూడా ప్రైవేటు, కార్పొరేట్ కంపెనీలకు విద్యని, వైద్యాన్ని అప్పగించే కుట్రలు చేస్తూ ఉన్నది. దీన్ని ఎదుర్కోవాలని చెప్పేసి, నిరసించాలని చెప్పేసి కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం, మేము సూచన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రజలుగా ఇక్కడ సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతాగా సాక్షి పత్రికకు మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దాడిని ఖండిస్తూ ఉన్నాం. బేషరతుగా ఈ అక్రమ కేసుల్ని ఎత్తేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ పత్రికల మీద నిబంధనలు విధించినటువంటి స్థితిని మేము చూసాం. ఆ తర్వాత కూడా ఇదే చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజా పోరాటాలను అణచడానికి, ముఖ్యంగా విద్యుత్ వినియోగదారుల
ఉద్యమాన్ని అణచడానికి అడుగడుగున ప్రయత్నం చేసి 3 ప్రాణాలను బలిగొన్నటువంటి స్థితిని మనం చూసాం. ఈయన ప్రజా వ్యతిరేకుడిగా ఇప్పటికే ముద్రపడ్డప్పటికీ కానీ వాళ్ళ పత్రికలు ప్రజా సమస్యల్ని వెలుగులోకి తీసుకొస్తున్న క్రమంలోనే ఆయన ఈ దాడి చేయడం అనేటటువంటిది చాలా అన్యాయమైనటువంటిది. అట్లా పత్రికల నోళ్ళు నొక్కడం కానీ మీడియా నోరు నొక్కడం కానీ అన్యాయమైనటువంటిది, అప్రజాస్వామికమైనటువంటిది తప్ప మరొకటి కాదు. అందుకే ఈ చర్యను సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత నిజామాబాద్ అర్బన్ జిల్లా కమిటీగా మేము ఖండిస్తున్నాం. ప్రజలంతా కూడా ఇట్లాంటి దాడులకు వ్యతిరేకంగా ఒక ఉద్యమంగా కొనసాగాలని ప్రజలందరికీ కూడా సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పిలుపునిస్తుంది. 4 స్తంభంలో ఒక స్తంభం మీడియా, కానీ ఇది ఒక పెద్ద పొలిటికల్ వెండెట్టా. ఒక ఎడిటర్ పైన దౌర్జన్యం చేసి ఇల్లీగల్ కేసెస్ పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని పోర్ట్లు అదానికే ఇచ్చేసిండ్రు. ఎంప్లాయ్మెంట్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, హెల్త్ లేదు. దీని గురించి ప్యూర్గా రాయడం పేపర్లో, ఇది పబ్లిక్కి తెలవాలా. పబ్లిక్ చూస్తుంది, సత్యమే జీతం అని చెప్తాం మనం, ఇది చూస్తుంది. దీన్ని చూసుకుంటా ఇలాంటి చర్యలు తీసుకోవడం ఇది చాలా తప్పది. గవర్నమెంట్ తొందరగా అన్ని కేసులు తీసేసి న్యాయం చేయాలా, ఇదే మా మెసేజ్. 100% నిజం ఇది. ఎందుకంటే నకిలీ మద్యానికి సంబంధించిన అవినీతి మకిలీని ఎండగట్టడానికి మరి ఏదైతే సాక్షి దినపత్రిక పుంకానుగా వార్తలు రాస్తుందో, సో మరి దానికి వ్యతిరేకంగా ఇవాళ అక్కడి కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సాక్షి పైన, సాక్షి సంబంధించిన ఎడిటర్ పైన కేసులు పెట్టడం కానివ్వండి, తర్వాత దాడులు చేయడం అనేది ఏదైతుందో ఇది 100% ఇది ప్రజాస్వామికం మీద జరిగిన దాడిగా మనం భావించాలి, పత్రికల మీద జరిగిన దాడిగా కాదు. ఎందుకంటే ఈ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు సంఘం ఖచ్చితంగా దీన్ని ఖండిస్తుంది. ఇట్లాంటి ఏ చర్యనైనా ఖచ్చితంగా మరి మా సంఘం పక్షాన మేము వ్యతిరేకిస్తాము. కాకపోతే ఒకటి విషయం మాత్రం వాస్తవం, అక్కడ సాక్షి అనేది ఒక జగన్ గారి పత్రికగా కాకుండా ఒక ప్రజలకు సంబంధించిన ప్రజా పక్షపాతిగా నిష్పక్షపాతంగా వార్తలు రాస్తున్న విషయాన్ని మీరు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఇట్లాంటి ఏదైతే చర్యలు ఉన్నాయో జర్నలిస్టులే కాదు, ప్రజా సంఘాలే కాదు, ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న దాడిగా మేము భావిస్తున్నాం. ఇట్లాంటి భవిష్యత్తులో పునరావృతం అయితే మాత్రం ఖచ్చితంగా మా తెలంగాణ జర్నలిస్ట్ సంఘం పక్షాన ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. పెద్ద ఎత్తున అక్కడి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. అక్రమ కేసులు పెట్టడం పత్రికలపై ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కడం అవుతుంది. ఇట్లాంటి ఏ ప్రభుత్వాలు చేసినా కరెక్ట్ కాదు. దీన్ని ప్రజలందరూ ఖండించాలి, అన్ని పత్రికలు ఖండించాలి. ఒక పత్రిక మీద దాడి జరిగిందని అనుకుంటే సరిపోదు, తర్వాత ఇంకో పత్రిక మీద కూడా దాడి జరుగుతుంది. నిజాలు రాయడమే పత్రికల యొక్క లక్ష్యము. పత్రికలు నిజాలు రాస్తున్నప్పుడు అందులో ఉన్న నిజాలు తప్పులేందో తెలుసుకోవాలి అని ప్రభుత్వము కేసులు పెట్టి వాళ్ళ గొంతు నొక్కాలని చూస్తే ప్రజలంతా దీనికి తీవ్రంగా ఖండిస్తారు. ప్రజలే కాదు, ప్రజాస్వామ్య వ్యక్తులందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ఏపీ ప్రభుత్వం చేసిన ఇట్లాంటి దారుణాలు మళ్ళోసారి జరగకుండా అందరూ ఏకమై ఖండించాలని ఈ సందర్భంగా TWJF తరఫున కోరుకుంటున్నాను. ప్రజా సమస్యలను, విద్యారంగ సమస్యలను సాక్షి పత్రిక బయటపెట్టడం జరుగుతూ ఉన్నది. దాన్ని సహించలేక, తను చేస్తున్న అవినీతిని సహించలేక ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ సాక్షి పత్రిక పైన ఆంక్షలు విధించడము, వారిపై కేసులు పెట్టడం దుర్మార్గమైనది, అప్రజాస్వామికము. గతంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే అతను ఒక నరహంతకంగా అక్కడ ఉన్న విద్యుత్ అమరవీరులను చంపడం జరిగింది. సో ఈరోజు కూడా తన లక్షణాలు మార్చుకోకుండా ఒక అప్రజాస్వామికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధంగా వ్యవహరించడం చాలా దుర్మార్గమైన విషయము. అదేవిధంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా కళాన్ని చెప్పాల్సిన ఎడిటర్లు కానీ ఈరోజు వాళ్ళ కళాన్ని తీసేసే విధంగా, వాళ్ళ కళాన్ని ఇడిచేసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు వివర్తించడం చాలా అన్యాయమైనది. సో వెంటనే కేవలం నిజాన్ని నిర్భయంగా రాస్తున్నందుకే ఇవన్నీ చేస్తున్నారంటారా మీరు? ఖచ్చితంగా అక్కడున్న విద్యారంగ సమస్యలు కావచ్చు, ఎందుకంటే ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు కావచ్చు, అక్కడున్న అవినీతి వాటన్నింటిని బయటపెట్టడం జరుగుతూ ఉన్నది సాక్షి పత్రిక. సో దాన్ని సహించలేకనే ఈరోజు చంద్రబాబు నాయుడు వాళ్ళపైన దాడులు వేయడము, సో ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు వేయడము, కుట్ర కేసులు పెట్టడము, అదేవిధంగా ఆఫీసులపైన దాడులు వేయడం జరుగుతూ ఉన్నది. ఇది ఎందుకంటే అప్రజాస్వామికము. సో ఈ అప్రజాస్వామికను ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే. అదేవిధంగా కేవలం సాక్షికి సంబంధించిన వాళ్ళు కాకుండా యావత్తు మీడియా మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ ప్రతి ఒక్కరు ప్రజా సంఘాలు కూడా దీన్ని ఖండిస్తే ఇటువంటి అప్రజాస్వామికను మరోసారి జరగకుండా ఉంటుందని ఈ సందర్భంగా PDSగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం, తెలియజేస్తూ ఉన్నాం.
కార్యదర్శి ఏదైతే సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి మీద కూటమి ప్రభుత్వం దాడులు చేస్తూ ఉందో, ఇవాళ పత్రిక స్వేచ్ఛను కాలరాయడమే సాక్షి పత్రిక ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా వేరుస్తున్నటువంటి చంద్రబాబు నిజాల్ని బయట పెడతా కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా వేరుస్తున్నటువంటి చంద్రబాబు వేరుస్తున్నటువంటి నిర్బంధాన్ని ఇవాళ సాక్షి పత్రిక ఇవాళ బయట పెట్టడమే దీనికి నిదర్శనం. ధనంజయ రెడ్డి గారి మీద ఏదైతే దాడి జరుగుతూ ఉన్నదో ఆ దాడిని తక్షణమే ఆపాలి. దీనికి మేము ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. దాంతోపాటు ఈ సాక్షి పత్రికకు మద్దతుగా ఇవాళ ఏఎస్ఎఫ్ కాదు ప్రజా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా కదిలి ఇవాళ పత్రికా దాడిని ఖండించి ఇవాళ మనం ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాబోయే కాలంలో ఇవాళ సాక్షి పత్రిక మీదనే కాదు, రేపు ఇంకో పత్రిక మీద కూడా చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దాడులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ధనంజయ రెడ్డి మీద దాడి జరిగినటువంటి ఈ దాడుల్ని మేము ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము ఖండిస్తూ ఉన్నాము. సాక్షి పత్రిక గంటగా ఎత్తివేయాలి సాక్షి సిబ్బందిపై అక్రమ కేసులను